కడప బాలోత్సవం 3 మరియాపురం నందలి సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాల నందు జరుగుతుంది. అలాగే ఆ పాఠశాలకు ముందుండేటటువంటి ప్రాంగణంలో కూడా వినియోగించుకుంటున్నాము. ఈ బాలోత్సవం 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ 2 రోజులు నవంబర్ 29, 30 తారీఖులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రధానంగా ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల కార్యక్రమాలు ముగించే విధంగా దీన్ని ప్రణాళిక చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అకాడమిక్ అంశాలు ఉంటాయి కాబట్టి దాదాపు 3000 నుంచి 4000 మంది పిల్లలు హాజరవుతారు. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ టీచర్లు, తల్లిదండ్రులు, సందర్శకులు, మరి ఇక్కడ దాన్ని ఆర్గనైజ్ చేసేటటువంటి నిర్వాహకులు అందరితో ఉంటుంది కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకు గాను మరి కార్యక్రమాలన్నింటినీ కూడా సకాలంలో నిర్వహించడానికి 4 వేదికల్ని సిద్ధపరచుకున్నాం. 5వ వేదికను కూడా ఏదైనా వర్షం వస్తే 5వ వేదికను కూడా రిజర్వ్లో పెట్టుకొని మరి నిర్వహిస్తున్నాం. ఈ వేదికల్ని నిర్వహణకు కావాల్సినటువంటి వాలంటీర్లను, తర్వాత జడ్జీలను, మరి ఇతర కమిటీలన్నీ కూడా ఆర్గనైజింగ్ కమిటీ నుంచి ఫుడ్ కమిటీ వరకు, అకాడమిక్ కమిటీ, కల్చరల్ కమిటీ, ఇలాంటి అనేక కమిటీలతో మరి ఏర్పాట్లను చూస్తున్నాం. ప్రధానంగా ఈ ఏర్పాట్లను అంటే డిజిటల్ రిజిస్ట్రేషన్ మెథడ్లో మొదలుపెట్టాం. మరి గూగుల్ ఫామ్స్ నింపడం ద్వారా ఆయా స్కూళ్ళు తమ విద్యార్థుల్ని నమోదు చేసేటటువంటి ప్రక్రియ 23వ తారీఖు వరకే ఉండింది. దాన్ని ఈరోజు అంటే రేపటి వరకు 25వ తారీఖు వరకు ఈ గడువును మేము పొడిగించినాం. తద్వారా ఇంకా దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి జిల్లాలో ఉండేటటువంటి అన్ని స్కూళ్ళ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ ఇప్పటికీ ఇంకా చేయనటువంటి స్కూళ్ళ యాజమాన్యాలు కానీ దాని ప్రధానోపాధ్యాయులు కానీ వాళ్ళ పిల్లల్ని అకాడమిక్ అంశాల్లో కానీ కల్చరల్ అంశాలు కానీ మొత్తం 28 అంశాలు ఉన్నాయి. వాటిల్లో జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాలుగా మరి హై స్కూల్ స్థాయి విద్యార్థుల వరకు ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది. గతంలో 2 బాలోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇది 3వ బాలోత్సవం. దీనికి ముఖ్యంగా పౌరులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గము, అధికారులు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీయాలని, ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడుతూ మార్కులే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులైతేనేమి, విద్యార్థులైతేనేమి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితేనేమి, వీటన్నిటి నుండి కనీసము కొంతకాలమన్నా విద్యార్థులను దూరం చేయాలని, విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని కలిగించాలని, వాళ్ళల్లో మారల్ వాల్యూస్ కల్టివేట్ చేయాలన్నటువంటి సదాశయంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ కడప బాలోత్సవం 3 అని గత 2 సంవత్సరాలుగా నిర్వహించినటువంటి ఎక్స్పీరియన్స్తో అక్కడ జరిగినటువంటి లోటుపాట్లన్నీ కూడా సవరించుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇది ఒక పెద్ద ప్రోగ్రాము. సుమారు 5000 మంది ఒక్కొక్క రోజు హాజరయ్యే అవకాశం ఉంది. 2 రోజులు కలిసి 10,000 మందికి భోజన వసతితో సహా ఏర్పాటు చేస్తున్నాం విద్యార్థులకు. ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యాన్ని తెలుసుకొని ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరి సహకారంతో ఈ బాలోత్సవం మిగతా జిల్లాల కంటే కూడా భిన్నంగా మరింత పకడ్బందీగా ఎక్కడా వివాదాలకు కానీ జడ్జిమెంట్లో కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండేదానికోసమని ఎస్వి యోగి వేమన యూనివర్సిటీ మరియు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నుంచి జడ్జెస్ను తీసుకుంటున్నాము. కాబట్టి మంచి జడ్జెస్, ఎందుకంటే క్వాలిఫైడ్ జడ్జెస్తో జడ్జిమెంట్ ఉంటుంది. అందువల్ల పిల్లల్లో కానీ యాజమాన్యాలలో కానీ ఎవరికి కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంచి న్యాయం జరిగేటట్టుగా చర్యలు తీసుకోవడం జరిగింది. పిల్లలకు అన్ని వసతులు కూడా, క్రమశిక్షణ చర్యలు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా గౌరవ ఎస్పీ గారితో మాట్లాడడం కూడా జరిగింది. గౌరవ కలెక్టరేటు, మన ఎమ్మెల్యేలు కూడా ఇందుకు సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంకు వస్తున్నారు. కాబట్టి మేము కూడా చాలా పకడ్బందీగా ఒక మంచి ప్రోగ్రాం జిల్లాలో నిర్వహిస్తున్నాం అన్నటువంటి మెసేజ్ వెళ్ళే విధంగా తీసుకొని వస్తున్నాము. అందరూ కూడా సహకరించి ఈ ప్రోగ్రాం మిగతా జిల్లాల కంటే బాగా కడప జిల్లాలో జరిగింది అన్నటువంటి లక్ష్య సాధనకు కృషి చేస్తున్నాం. మీరందరూ కూడా సహకరించాలని మనవి చేస్తూ తల్లిదండ్రులందరూ కూడా ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలని, పాఠశాల యాజమాన్యాలన్నీ కూడా తమ పిల్లలను ఈరోజు రేపు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలందరినీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రాజశేఖర్ రాహుల్, కడప బాలోత్సవం ప్రధాన కార్యదర్శి.
కడప బాలోత్సవం 3ను ఈసారి నిర్వహించుకుంటున్నాం కడపలో. గత 3 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈసారి 3వ బాలోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఇది పెద్ద ఎత్తున జిల్లా నుంచి వివిధ రంగాల వాళ్ళు వచ్చి దాంట్లో సభ్యత్వం చేరడం, ఆ విధంగా ముందరికి పోతూ ఎక్కువ రిటైర్మెంట్ అయిన వాళ్ళు, ఉపాధ్యాయులు, ఇంకా అన్ని రంగాల వారితో కలిపి ప్రెస్ వాళ్ళు కూడా సహకారము అందిస్తున్నారు. కాబట్టి ఈ కడప బాలోత్సవం గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించబోయేటప్పుడు 5 స్టేజీలు నిర్వహిస్తాము. 4 స్టేజీల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్, 1 స్టేజ్లో అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ కార్యక్రమాలకు గౌరవనీయులైన ఎమ్మెల్యేలు కడప కమలాపురం ఎమ్మెల్యే, ఎస్పీ, డిఆర్ఓ ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు వస్తామని చెప్పడం జరిగింది. జమ్మలమడుగు నుంచి కూడా భూపేష్ రెడ్డి గారు ఇక్కడే వచ్చి ఒక హాఫ్ డే ఇక్కడే గడుపుతా అన్నట్టు చెప్పడం జరిగింది. వీళ్ళ అందరి సహకారంతో ఈ కడప బాలోత్సవము విజయవంతం చేసేదానికి కృషి చేస్తున్నాం. ఈ అకాడమిక్ కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. కల్చరల్ 5 కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం 28 ప్రోగ్రాములకు గాను సబ్ జూనియర్సు, జూనియర్సు, సీనియర్స్గా ఉండాలి. వీళ్ళందరూ పిల్లలు పాల్గొని వాళ్లకు ప్రతి ఒక్కరికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తాం. ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసేదానికి అందరినీ సహకరించవలసిందిగా, ప్రెస్ వారిని కూడా సహకరించవలసిందిగా కోరుతూ నేను విరమిస్తున్నాను.